ఇవాళ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో హ్యాపీ. నేను 2010లో ఒక ఐటీ ఎంప్లాయీ లేదు. ఐ వాజ్ వర్కింగ్ విత్ ఎసెన్షియల్ యాజ్ ఏ కపుల్ ఆఫ్ కేపబిలిటీ హెడ్. బట్ నాకు టీచింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఐ స్టార్టెడ్ క్వాలిటీ థాట్స్ యాజ్ ఏ అప్స్కిల్లింగ్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. చాలా మందికి జాబ్స్ ఇవ్వాలి, దట్ గివ్ సాటిస్ఫాక్షన్ ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్. సిన్స్ దెన్ యాక్చువల్గా నాకు ఒక డ్రీమ్ ఉండేది యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ, యాజ్ అన్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్. నా డ్రీమ్ ఏంటంటే ఐటీ మినిస్టర్తో మీట్ అవ్వాలి. ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ ఐటీ మినిస్టర్ ఒక డ్రీమ్ ఉండేది నాకు. సో విత్ హెల్ప్ ఆఫ్ all my quality thought student support, and especially my mentor and Big chairman Sri Vijay Reddy garu and Anil Ayur garu and Big co-founder Rupam Madam. First of all, I wanted to thank our 17 years of dream. I wanted to meet IT minister and it is possible because of you. I wanted to say special thanks to Big TV, entire Big TV team. తర్వాత చాలా మంది అంటే 2010లో క్వాలిటీ థాట్ స్టార్టెడ్ విత్ 2 స్టూడెంట్స్. నౌ వి ఆర్ గివింగ్ ట్రైనింగ్ టు 10,000 ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. 10,000 ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్వాలిటీ థాట్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నేను ఈ క్వాలిటీ థాట్ స్టార్ట్ చేసింది 2,000 రూపాయల క్యాపిటల్. ఇద్దరు స్టూడెంట్స్ కింద కూర్చుంటే క్లాస్ చెప్పాను చిన్న రూమ్ లో. ఇక్కడ రూరల్ లో ఉన్న యూత్ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ రూరల్ యూత్. Even with AI, with 100 rupees also you can start company. Placement job is a big scam. You can do wonders. Every person can start a startup, especially rural youth. Because of AI, because of technology, we have the knowledge now. Jobs పోతే, there are no jobs, layoffs, ఇదంతా scam. మనల్ని మనం తక్కువ చేస్తున్న scam. 2 స్టూడెంట్స్ తో 2,000 రూపాయలతో స్టార్ట్ అయిన క్వాలిటీ థాట్. Now one of the leading institute in entire Hyderabad for any IT upskilling. So we are leading. So youth, ఎవరైనా సరే మీరు రూరల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఓన్లీ జాబ్ మాత్రమే కాదు, డెఫినెట్ గా మీరు అనుకుంటే ఎవరైనా చేయొచ్చు. నేను డబ్బులతో చేయలేదు, లేకపోతే నాకు ఎవరు సపోర్ట్తో చేయలేదు. ఓన్లీ ఒక ప్యాషన్, అంటే ఒక ఎడ్యుకేషన్ లో ఇండియా లెవెల్ బ్రాండ్ బిల్డ్ చేయడం ఒక ప్యాషన్ తో చేసేది లేదు. సో యూత్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏదైనా అచీవ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ అన్ని కూడా సిఇఓస్ మనం గమనిస్తే దే ఆర్ మీటింగ్ నరేంద్ర మోడీ గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ అందరిని మీట్ అవుతూ ఉంటారు వచ్చి. ఎందుకంటే ఇండియా ఇస్ ద పెద్ద యూజర్ బేస్. మనం ఉంటేనే ఏఐ ఉంటుంది, మనం ఉంటేనే సోషల్ మీడియా ఉంటుంది, మనం ఉంటేనే యూఎస్ టెక్నాలజీ అయినా ప్రొడక్ట్స్ అయినా ఉంటాయి. మనమే కన్జ్యూమర్ బేస్. వాళ్ళు ఏదో మన మీద ప్రేమతో రావట్లేదు, వాళ్ళ బిజినెస్ కోసం వస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కూడా మన కోసం మనం కూడా ప్రొడక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పటి వరకు లాస్ట్ 30 years జరిగింది ఏంటి అంటే, ఈ ప్లేస్మెంట్ అన్న స్కామ్ లో ఏం చేశారంటే ఐటీ లేబర్ ని బిల్డ్ చేశారు, ఐటీ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయలేదు. దేర్ ఆర్ నో ఐటీ ప్రొడక్ట్స్, వి బిల్డ్ ఐటీ లేబర్. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ అ టైమ్ టు బిల్డ్ ప్రొడక్ట్స్. సో మన యూజర్ బేస్ వాడుకుని ప్రపంచం అంతా ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తుంది. బట్ మనం మాత్రం జాబ్ పోతే ఏమవుతుంది, లే ఆఫ్ అయితే ఏమవుతుంది, ఇక్కడే ఆగిపోయి జాబ్ వస్తుందా, మీకు జాబ్ రాదు, ఇలాంటి చోట్ల యూత్ అంతా ఆగిపోయారు. డెఫినెట్లీ వరల్డ్ ఈస్ యాక్చువల్లీ డెఫినెట్లీ there are so many. I wanted to thank a couple of people. So all my mentors, all my supporters, and especially Quality Thought main pillar and right hand Kaza sir, please come onto the stage. So and Krishna who is supporting, okay, and everyone, like na ee journey lo idu kuda point actually na kosam cheppatledu, Quality Thought kosam cheppatledu. I am telling to every rural person. And ivala degree economic degree చదువుతూ నా దగ్గర డబ్బులు లేవనుకున్న స్టూడెంట్ నేను చెప్తున్నాను. ఇది డబ్బులు లేకపోవడం అనేది నథింగ్ అసలు. There are so many people who gives funding, there are so many people who supports us. So the best example, నేను ఒక ఐడియాతో వెళ్ళినప్పుడు, సో విజయ్ రెడ్డి సార్, టీవీ చైర్మన్ విజయ్ రెడ్డి గారు కానీ, అనిల్ సార్ కానీ, సో దే ఎంకరేజ్. There are so much of ecosystem to support. Not only governments support చేయాలని కూడా లేదు. There are so many people. If we have a good idea and if you want to work with passion, there is so much of ecosystem. So thanks to all my mentors, my friends, Quality Thought students. Every Quality Thought student is a brand ambassador, and special thanks to Krishna.
So he's Baza Ibrahim, one of the AI best architect in India. So he is delivering quality things to help students in AI, and he is Krish helps every student to how to achieve our dreams. So thanks Krish. Today the occasion is with all this experience, 17 years of quality thought journey, we decided to start a foundation to help even more people. See, quality thought is in multiple education verticals, but I wanted to help more massive skill transformation. See, future ఏంటంటే స్కూల్ అయినా స్కిల్ సెట్, ఇంటర్మీడియట్ అయినా స్కిల్ సెట్, ఇంజనీరింగ్ అయినా స్కిల్ సెట్, డిగ్రీ అయినా స్కిల్ సెట్, మీకు 50 years వచ్చిన స్కిల్ సెట్, మీకు 70 years వచ్చిన స్కిల్ సెట్. స్కిల్స్ ఆర్ ద కంటిన్యూస్ ప్రాసెస్. స్కిల్స్ లేకుండా ఒక మనిషి రోజే ఉండదు. ప్రతిరోజు స్కిల్స్ ఛాలెంజ్ ఏంటంటే ప్రతిరోజు స్కిల్స్ మారుతుంది. దీనికి అడాప్ట్ అయ్యే విధంగా వాటి ద్వారా ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ చాలా మంది రూరల్ యూత్ కి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరికైతే ఈ యాక్సెస్ లేదో స్కిల్ ఎడ్యుకేషన్ కి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో థ్యాంక్స్ ఫర్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు, థ్యాంక్స్ టు లక్ష్మీనారాయణ గారు, అండ్ థ్యాంక్స్ టు ది టీవీ టీమ్ ఫర్ సపోర్టింగ్ us. Thank you. Sir, Sridhar Babu garu, we want your speech. All IT communities never speak, sir. We are the founder and chairman of this Quality Thought Future Skills Foundation. An inspiring individual, a motivational future thought leader, and along with him, Mr. Chris. And I would like to really congratulate and my heartful, congratulations to the Big TV chairman and my friend, Mr. Vijay, and the Big TV associates for really complementing this sort of sessions and trying to bring the awareness how important your life is in the process of journey in the life, how important is the skilling part. Along with me, the great motivational speaker is here, the politician in his own discourse, who had entered into politics with idealistic thoughts, and a very, very efficient and renowned, yesterday a police officer, J.D. Lakshminarayan garu, who is among us, and in fact, all the distinguished leaders from the industry, academicians who are sitting over here, entrepreneurs, and my dear young students who have come here to Italy, first of all to see, the T-Works, one of its kind in the prototyping. And many young people come here with their ideas, they just come with their ideas. And the CEO over here, Mr. Joginder, and their associate will help and associate themselves with that idea to incubate and come up with a product. And this has never been there. And you have literally seen this facility, and this facility, after we have assumed power here in Telangana, this facility should not be confined into the best part of this Hyderabad, and only few people can have the access. We have taken it to the rural villages under the new name Green Start Drives. And I really feel that, talent is there everywhere. And when I was watching a small, video output of Quality Thoughts, it was very inspiring for me to learn and to know how should we look at the things as a policy maker here on the days, or the academicians, or the entrepreneurs, or the future thought leaders, how they have to frame their mind to see that India is a nation with lots of potential, which can make this nation move to the next level in terms of entrepreneurship,
in terms of creating employment, and in terms of, literally evaluating future skills. If you have added not future skills, it's the quality thoughts is trying to make everybody learn and know about the life skills required to sustain themselves in this competitive world. As you rightly said, are we preparing for jobs for tomorrow? Or are we making ourselves competent enough to become job creators? One, anybody, even it is from a lower income class group, or it is from middle income class group, or it is from higher income class groups of the fraternity, when we study, the ultimate objective is to get a job. ఇవాళ క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అండ్ అవార్డ్ ఈ వర్క్స్ లో జరిగింది. ఈ క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అండ్ అవార్డ్ కి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం లభించింది. దీనికి స్కిల్ మినిస్టర్ వివేక్ గారు, అలాగే శ్రీ వివేక్ గారు, అలాగే మనకి ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సజ్జనార్ గారు, అట్లాగే ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ గారు, ఇలా చాలా మంది వచ్చి తెలంగాణ ప్రభుత్వం తరఫున, అలాగే ఈవెన్ సొసైటీ నుంచి కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు, అంటే మన భారతదేశం నుంచి అట్లాగే వేరే దేశాల నుంచి, ఇప్పుడు ఈవెన్ మైక్రోసాఫ్ట్ నుంచి రిప్రజెంటేషన్, లేకపోతే బ్రిక్స్ కంట్రీస్ నుంచి, ఇండో జపాన్ నుంచి, ఇట్లా వేరే దేశాల నుంచి, అట్లాగే సో తెలంగాణలో అట్లాగే ఆంధ్ర నుంచి కూడా చాలా మంది ప్రముఖులు వచ్చి సో ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ లాంచ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ స్కిల్ ఫౌండేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫ్యూచర్ స్కిల్ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది యువతకి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఒక ఐటీ రంగం మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే వెల్నెస్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఫిన్టెక్ కానీ, ఈవెన్ హెల్త్ కేర్ టెక్నాలజీ కానీ, అన్ని రంగాల్లో స్కిల్స్ అనేవి ఏఐతో ఇంటిగ్రేట్ అవటం, క్వాంటమ్ కంప్యూటింగ్ తో ఇంటిగ్రేట్ అవటం, సైబర్ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ అవుతూ వేగంగా మారుతున్నాయి. దీనివల్ల చాలా మంది యువత అసలు మాకు ఫ్యూచర్ లో జాబ్స్ వస్తాయా, మేము ఫ్యూచర్ లో సక్సెస్ అవుతామా, మేము ఫ్యూచర్ లో ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్తామా, అట్లాగే చాలా మంది వర్కింగ్ వాళ్ళకి కూడా మా జాబ్ పోతుందేమో, లేకపోతుందేమో, ఇలా చాలా మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాకున్న అంటే క్వాలిటీ థాట్ 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 17 ఏళ్లలో కొన్ని లక్షల మంది మేము స్కిల్లింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు సో చాలా మంది ఒక గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కానీ, లేకపోతే ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా కానీ, సో చాలా మందికి ఈ క్వాలిటీ థాట్ ఫౌండేషన్ ద్వారా సో వాళ్ళని స్కిల్డ్ గా చేయాలి, అప్ స్కిల్లింగ్ చేయాలి, వాళ్ళని ఫ్యూచర్ స్కిల్స్ రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ. సో దీనిలో భాగంగా మా సిఇఓ క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ సిఇఓ క్రిష్ గారు, అట్లాగే సో మా మొత్తం టీం అందరూ కూడా ఫ్యూచర్ లో భారతదేశంలో తెలంగాణలో ఎంతో మంది నిరుపేద యువతకి, రూరల్ యువతకి ఉపయోగపడే విధంగా చాలా కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు. సో ఇది సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు మార్నింగ్ నుంచి ఈ సమ్మిట్ అనేది మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈవినింగ్ వరకు జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మీడియాకి కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, అలాగే బిగ్ టీవీ, ఇలా చాలా మంది వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే క్రిష్ మా సిఇఓ గారు కూడా. అండి, నా పేరు క్రిష్ చింతలూరి, క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ సిఇఓ గా వ్యవహరిస్తున్నాను. క్వాలిటీ థాట్ అనే ఆర్గనైజేషన్ రమణ భూపతి గారు, మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, 17 years బ్యాక్ ఒక కళతో, ఒక స్వప్నం కానీ చాలా మంచి ఒక భావుకతతో స్టార్ట్ చేయడం జరిగింది. దాని త్రూ ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 30,000 నుంచి 40,000 మందికి ఉపాధి శిక్షణ, అంటే ఈ ఐటీ పరంగా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ పరంగా ఇస్తూ ఐటీ ట్రైనింగ్స్ ఇస్తూ నడుపుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం మేము ఐటీ ఒకటే కాదు, నాన్ ఐటీలో కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చూసుకోండి, ప్లంబింగ్ చూసుకోండి, ఎలక్ట్రికల్ చూసుకోండి, ఎలక్ట్రానిక్స్ చూసుకోండి. సో ఇలాంటి వివిధమైన రకరకాల ప్రొఫెషన్స్ పెరుగుతూ వస్తున్నారు. బ్యూటీ, ఫ్యాషన్, అలాగే న్యూట్రిషన్, అన్ని రంగాల్లోనూ మల్టిపుల్ రంగాల్లో స్కిల్స్ ని మనం ఏ విధంగా ముందరికి తీసుకురావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫౌండేషన్ ద్వారా అయితే మనం లార్జ్ స్కేల్లో చేయొచ్చు అని ఒక థాట్ రావడం జరిగింది. దీంతో మేము క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసాం. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎటువంటి స్కిల్స్ ఉంటాయి అన్న సందిగ్ధం ఉంది కాబట్టి
ఆ కన్ఫ్యూజన్ లోంచి యూత్ ని కానీ ఉమెన్ ని కానీ ఓకే మనం ప్రాపర్ గైడెన్స్ తో ముందుకు తీసుకెళ్ళడానికి ఫౌండేషన్ ఎంతో తోడ్పడుతుంది. సో దానికోసం అని మేము ఈ రోజు రకరకాల స్కిల్ సెక్టర్స్ తో ఎంఓయూస్ చేసుకున్నాం. ఎన్ఎస్డిసి కానీ, టాస్క్ హైదరాబాద్, అలాగే డీట్, మనకి బిఎస్ఎన్ఎల్, ఎంఆర్ హెర్బల్స్, ఎల్లాస్ టెక్నాలజీ, స్కిలియోమా, ఎలివేట్ కెరియర్ లాంటి చాలా మంది స్కిల్లింగ్ కంపెనీ, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కి పాటుపడుతున్నటువంటి ఎలీప్ లాంటి సంస్థ వాళ్ళ యొక్క సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ కానీ, సెంటర్ ఫర్ ఉమెన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కానీ, ఇటువంటి సంస్థలతో మేము ఈరోజు ఎంఓయూలు చేసుకొని ఇండియా మొత్తం మీద మేము ప్రతి సిటీలోనూ చాప్టర్స్ క్రియేట్ చేసి ఆ ప్రెసిడెంట్స్ ని తీసుకొచ్చి ఈరోజు ఓట్ సెరమనీ కూడా చేయడం జరిగింది. ఈ ఈవెంట్ కి సార్ చెప్పినట్టు ప్రముఖులు అందరూ వచ్చారు, అన్ని రాష్ట్రాల నుంచి. అలాగే బ్రిక్స్ నేషన్స్ నుంచి డెలిగేషన్ వచ్చింది, జపాన్ నుంచి ఇండో జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వచ్చారు. అలాగే లోకల్ గా మనకి చూసుకున్నట్టయితే విసి సజ్జనార్ గారు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మార్నింగ్ వచ్చి అమూల్యమైన మెసేజ్ ఇచ్చి కొందరికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వివేక్ వెంకట స్వామి గారు మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. అలాగే సాయంత్రం చూసుకుంటే మీకు ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ వచ్చి మన జేడి లక్ష్మీనారాయణ గారు ఎంతో మంది ఔత్సాహికంగా అవార్డ్స్ అవి ఇచ్చి ఉత్సాహపరుస్తూ వాళ్ళకు మంచి మంచి ప్రసంగాలు వినిపిస్తూ స్కిల్స్ ఏ విధంగా అవసరం ఇండియాకి, ఓకే స్కిల్లింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే అప్ స్కిల్లింగ్ ఎంత ఇంపార్టెంట్. యువత ఈ ఏదో జొమాటో డెలివరీ బాయ్స్ లాగో లేదంటే ఊబర్ ఓలా డ్రైవర్స్ లాగో మిగిలిపోకుండా మంచి స్కిల్స్ నేర్చుకుని నెక్స్ట్ కెరియర్ ఏ విధంగా అయితే మలుచుకోవాలన్న దాని మీద ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ ప్రసంగాలు, అలాగే చర్చా వేదికలు, ప్యానెల్ డిస్కషన్స్ కూడా జరిగినాయి. దీనికి సహాయపడినటువంటి బిగ్ టీవీ వాళ్ళు, అలాగే మొత్తం 99 టీవీ, TV9, TV5 అందరూ మీడియా సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ మేము ముందర తీసుకెళ్తున్నాం కాబట్టి మీడియా నుంచి కూడా మాకు చాలా వరకు సపోర్ట్ కావాలి. ఓకే మీడియా కూడా ఇప్పుడు గ్రో అవుతున్న రంగం కాబట్టి అక్కడ కూడా స్కిల్ చాలా అవసరం. ఓకే అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్ తో ఎంఓయూస్ చేసుకుని